Dear brothers and sisters, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from John's Gospel, chapter 14, verse 27. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనము. Peace I leave with you, my peace I give unto you. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. If you read the whole verse, మనం వచనం అంతా కూడా చదివినట్లయితే the Lord is telling, let not your heart be troubled, neither let it be afraid. మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి అన్నాడు. The question is, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, why man's heart will be troubled? ఎందుకు మానవుని యొక్క హృదయం అది కలవరపడుతుంది? Why people afraid? ఎందుకు ప్రజలు భయపడుతూ The ఉంటారు? simple answer we glean from this verse is because of peacelessness. సరళమైనటువంటి యొక్క జవాబు మనం ఈ వచనం నుండి పొందొచ్చు. ఎందుకొరకంటే ఆ యొక్క సమాధానం లేనటువంటి, శాంతి లేనటువంటి స్థితి. Today it is an undisputable fact that the world craves for peace. ఇది నాన్న చూస్తే ఈ యొక్క వాస్తవికమైనటువంటి సంగతి, లోకము సమాధానం కొరకు వారు చూస్తూ ఉన్నారు, శాంతి It craves కొరకు. for peace among the nations. ఆ దేశముల మధ్యలో సమాధానం కొరకు చూస్తున్నారు. Peace talks will be going on regular basis among many warring nations. అనేకమైనటువంటి యుద్ధాలు జరిగించుకుంటున్నటువంటి దేశాల మధ్యలో ఎల్లప్పుడూ కూడా ఈ సమాధాన సంధ్యలు జరుగుతూ ఉంటాయి. Generally the superpowers like America and Russia, they will be mediating this peace talks. సాధారణంగా ఎంతో ఉన్నతమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి దేశాలు అమెరికా, రష్యా ఇటువంటి వారు మధ్యవర్తులుగా ఉండి ఈ సమాధాన విషయాలు జరిగిస్తూ So ఉంటారు. peace is needed among nations. దేశాల మధ్యలో ఈ యొక్క సమాధానం, శాంతి అవసరం. Even in families, కుటుంబాల్లో కూడా even every one of us needs peace internally. మనలో ప్రతి ఒక్కరము కూడా అంతరంగంలో శాంతి మరియు సమాధానం కావాలి. Some historians quoted that ఒక చరిత్రకారులు ఇలాగ చెప్తూ in వచ్చారు, the last 5500 years, గడిచినటువంటి 5500 సంవత్సరాల నుండి nearly 8000 peace treaties have been broken. సుమారుగా 8000 శాంతి ఒప్పందాలన్నీ కూడా తెంచివేయబడ్డాయి, భగ్నం అయిపోయినాయి. More than 14,000 wars have been fought. దాదాపుగా 14,000 యుద్ధాలు పోరాడుతా So వచ్చాయి. a combined total of 400 crores they died in the wars. ఆ యొక్క యుద్ధాల్లో చూస్తే 400 కోట్ల మంది చనిపోతూ వచ్చారు. Today ఇది నాన్న the global peace is a mirage. సార్వత్రిక లోకం అంతట్లో ఉన్నటువంటి ఆ యొక్క సమాధానం చూస్తే, ఆ సమాధాన స్థితి అదెంతో కష్టంగా ఉంటూ వచ్చింది. None of us believe that it will take place. మనలో ఎవరము కూడా అది జరుగుతుందని మనం అనుకోలేదు. Even personal peace became an elusive goal. ఇప్పుడు ఈ దినాల్లో చూస్తే వ్యక్తిగతమైనటువంటి శాంతి కూడా అది ఇంకా దొరకడం లేదు. The world suggests so many ways and means to get this peace. ఈ యొక్క లోకము చూస్తే ఈ శాంతి సమాధానాన్ని పొందటానికి అనేక మార్గాలను గురించి చెప్తూ ఉంటుంది. False teachers are promoting counterfeit peace. ఈ యొక్క అబద్ధపు బోధకులు చూస్తే ఆ యొక్క సమాధానం గురించి ప్రకటిస్తున్నారు. Many times the circumstances will spoil our inner peace. అనేక సార్లు చుట్టూ ఉండేటువంటి పరిస్థితులే మన యొక్క అంతరంగ సమాధానాన్ని పాడు చేస్తాయి. Sometimes a phone call with the news of the death of a friend disturbs us so much. కొన్నిసార్లు ఒక స్నేహితుని యొక్క మరణము అనేటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా మన హృదయం ఎంతో కలవరపెడతాయి. But I assure you out of my personal experience, అయితే నా వ్యక్తిగత అనుభవం నుండి నేను మీకు నిశ్చయపరిచే సంగతి, that the true inner peace, regardless the circumstances, can be experienced only when you make peace with God. నిజమైనటువంటి ఆ యొక్క అంతరంగ సమాధానం ఎప్పుడు నువ్వు కలిగి ఉంటావంటే, పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ శాంతి నువ్వు కలిగి ఉంటావు. Why? ఎప్పుడు? Because Jesus Christ is the Prince of Peace. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సమాధాన అధిపతి అయి ఉన్నాడు. More than 700 years before the birth of Lord Jesus, యేసుక్రీస్తు వారి యొక్క జననానికి ముందుగా 700 సంవత్సరాల కిందటే Prophet Isaiah gave him this wonderful name, Prince of Peace, in Isaiah 9:6. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకు అద్భుతమైనటువంటి పేరుని ఇచ్చినాడు, ఆయన సమాధానాధిపతి అని. Now in John 14, ఇప్పుడు యోహాను సువార్త 14లో it can be called as the farewell address of Jesus Christ to his disciples before going to the cross. యేసు ప్రభువారు శిలువ మీదకి వెళ్ళటానికి మునుపుగా ఆయన చివరిగా తన శిష్యులతో పలికినటువంటి మాటలుగా మనం చూడొచ్చు. There he is promising peace that will sustain these frightened and confused disciples in the days ahead after his departure. ఆయన వెడలిపోయిన తర్వాత ఉండేటువంటి ఆ కలవరపూరితమైనటువంటి దినాల్లో గూర్చి దేవుడి యొక్క శాంతిని వారికి వాగ్దానం చేస్తున్నాడు. In this context I want to place before you this morning ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క సందర్భంలో మీ ఎదుట ఉంచగోరుతున్నటువంటి four మాట, things briefly to understand what peace is. ఈ యొక్క సమాధానం అంటే ఏంటో దాని గురించి ఒక 4 సంగతులు నేను మీతో చెప్తాను. Number 1, మొదటిది the substance of peace, what peace is. అది ఎటువంటి సమాధానమై ఉంది. Secondly, రెండోది the source of peace.
peace. ఈ యొక్క సమాధానానికి మూలం ఎవరు? And thirdly, మూడోది the semblance or the pseudo of peace. ఆ యొక్క సమాధానం నకిలీ సమాధానం. And fourthly, నాలుగోది the spoilers of peace. ఈ యొక్క సమాధానాన్ని పాడు చేసేవారు. Number 1, మొదటిది the substance of peace. ఈ యొక్క సమాధానము అంటే అంటే ఏంటి? Socially speaking, సామాజికంగా మాట్లాడుతున్నాను. peace is considered to be the absence of conflict. ఈ యొక్క సమాధానం అంటే ఆ యొక్క పోరాటం లేనటువంటి స్థితి. And freedom from war. ఆ యొక్క యుద్ధాల నుండి ఆ యొక్క విడుదల, Or స్వాతంత్రము. freedom from civil unrest. లేకపోతే ఈ యొక్క పోట్లాటలన్నిటి నుండి విడుదల, స్వాతంత్రము. Speaking personally, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. peace is the absence of inner turmoil or freedom from the oppressive thoughts. ఈ యొక్క సమాధానం అంటే అంతరంగంలో ఎదిగేటువంటి ఆ యొక్క ఆలోచనలన్నీ కూడా లేకుండా ఉండుట. And removal of absence of inner turmoil. ఆ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి కలవరం అంతా కూడా తొలగించబడుట. So how do you escape all these things? వీటన్నిటిని ఎలాగ తప్పించుకోగలుగుతా? How can I have peace? ఎలాగ నేను సమాధానం కలిగి And ఉండగలను? how long it lasts? అది ఎంత కాలం ఉంటుంది? Remember, the peace God gives is more than the absence of something. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క సమాధానము ఏదైనా ఉందా లేదన్నటువంటి దాన్ని మించేది ఉంటుంది. But it is the very presence of God himself. అది దేవుని యొక్క సన్నిధి. As long as the humanity hates the Prince of Peace, ఎంత కాలం అయితే ఈ యొక్క మానవాళి ఆ యొక్క సమాధానాధిపతిని ద్వేషిస్తుందో, and they cannot have true peace. వారు నిజమైన సమాధానాన్ని కలిగి ఉండలేరు. Apart from Christ, క్రీస్తు ప్రభువారు లేకుండా the unsaved man is at war with God. రక్షణ పొందినటువంటి ఆ యొక్క వ్యక్తి దేవునితో పోరాడుతూ ఉంటాడు. Unbelievers are self-deceived. They have no fear of ఈ God. యొక్క అవిశ్వాసులైనటువంటి వారు స్వయంగా ఆ యొక్క మోసగించుకుంటున్నారు. తమను తాము మోసగించుకున్నటువంటి They వారు have no fear of God. వారికి దేవుని భయం లేదు. They have no love for God's word. వారికి దేవుని వాక్యం విషయమైన భయం లేదు. They love themselves. వారు తమను తాము ప్రేమించుకుంటారు. Our peace is only in Lord Jesus Christ. మన యొక్క సమాధానము కేవలం యేసు ప్రభువారి నందు మాత్రమే ఉంది. Romans 5:1 says, రోమీయులకు రాసిన పత్రిక 5:1 రాయబడింది. Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. When you have no peace with God, you will not have any peace within yourself also. నువ్వు దేవునితో గనక సమాధానం కలిగి ఉండకపోతే నీలో కూడా సమాధానం కలిగి And ఉండలేవు. if you have Jesus, నువ్వు యేసు ప్రభువుని కలిగి ఉంటే He is promising that He gives His peace. ఆయన తను వాగ్దానం చేస్తా ఉన్నాడు, ఆయన తన సమాధానం నీకు ఇస్తానని. That's why the promise of our meditation today, అందుకొరకే ఈ దిన మన వాగ్దానము మన ధ్యానం కొరకైంది. in that what the Lord is telling, అందులో ప్రభువు ఏమంటున్నాడు? let not your heart be troubled, neither let it be afraid. మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అంటాడు. This is the personal peace Jesus enjoyed while he was here on earth, even though he was a man of sorrows. యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనేకమైన దుఃఖములు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నా కూడా ఈ సమాధానమును ఆయన ఆనందించినాడు. He had this peace even on the day of crucifixion. ఆయన సిలువ వేయబడేటువంటి ఆ దినాన కూడా ఈ సమాధానం కలిగి So ఉన్నాడు. this is the substance of peace. ఇది సమాధానము అనేటువంటి సంగతి మూలము. And secondly, రెండోది the source of peace. ఈ సమాధానానికి మూలం ఎవరు? Jesus Christ is the source of this peace. యేసు ప్రభువారే సమాధానానికి మూలము. He says, ఆయన అన్నాడు, my peace I give to you. నా సమాధానం మీకు అనుగ్రహించున్నాను. Apostle Paul in almost all his epistles, అపోస్తలుడైన పౌలు అన్ని ఆయన పత్రికలన్నిటిలో at the salutation what he says, ఆయన ఆ యొక్క ముగింపులో ఏమంటున్నాడు? grace to you and peace from God our Father and Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క సమాధానము కృప మీకు కలుగును గాక అంటాడు. God gives that peace and the indwelling Holy Spirit enables us to experience it. దేవుడు ఆ సమాధానమును అనుగ్రహిస్తాడు. ఆ సమాధానాన్ని అనుభవించడానికి పరిశుద్ధాత్ముడు సహాయపడతాడు. So God gives you peace. దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. John 16:33 says, యోహాను సువార్త 16:33 రాయబడింది. these things I have spoken unto you, that in me ye might have peace. మీ యందు నాకు సంతోషము కలుగునట్లు, సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. Isaiah 26:3, యెషయా గ్రంథము 26:3 and thou wilt keep him in perfect peace, whose mind is stayed on thee, because he trusteth in thee. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. So the source of peace is Lord Jesus. ఇప్పుడు ఆ యొక్క సమాధానానికి మూలము యేసు ప్రభువారు. And we have seen the substance of peace. What is peace? సమాధానం అంటే ఏంటో చూసాము. Secondly, we have seen the source of peace. రెండోదిగా సమాధానానికి మూలం ఏంటో చూసాము. Thirdly, మూడోది the semblance of peace, that is
pseudo peace. ఈ యొక్క నకిలీ పరమైనటువంటి సమాధానం అంటే ఏంటో చూస్తాం. The world and Satan offers counterfeit peace. ఈ యొక్క లోకము తర్వాత సాతానుడు ఈ నకిలీ పరమైనటువంటి సమాధానాన్ని ఇస్తూ ఉంటారు. Beware, it is an illusion. అది చూస్తే అదొక భ్రమపరిచేటువంటి It సంగతి. is a trap. అది చూస్తే ఉరిగా ఉంటుంది. It is a lure that offers the bait but conceals the hook when we are fishing. మనము ఆ యొక్క చేపలు పట్టేటువంటి ఆ యొక్క సమయంలో ఆ యొక్క కొన్ని ఎర్రను చూపించేదే గాని ముళ్ళును చూపించదు ఇది. అది ఎర్రను చూపించేది కానీ ముళ్ళును చూపించదు. You read Revelation 6:2. ఆ ప్రకటన గ్రంథం 6:2 చూడొచ్చు. The peace offered by the world and Satan is a mirage in the desert. లోకము తర్వాత సాతాను చూపించేటువంటి ఆ యొక్క సమాధానము ఆ యొక్క ఎడారిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ యొక్క నీరు నీటిలా కనబడేది. It distracts the travelers and deceives them. అది ప్రయాణికులను తర్వాత వారిని దిశ మార్చేదిగా ఉంటుంది. They will think that water is there. అక్కడ నీళ్లు ఉన్నాయని వారు And అనుకుంటారు. actually water is not there. It looks like water is there. అసలు అక్కడ చూస్తే నీళ్ళే ఉండవు కానీ నీళ్ళలా కనబడుతుంది. Some people say కొంతమంది అంటారు by working hard, ఎంతో కష్టపడి పని చేయడం by ద్వారా earning money, డబ్బు సంపాదించడం then ద్వారా we can have peace. అప్పుడు మనం సమాధానం కలిగి ఉండొచ్చు Such అనుకుంటారు. peace is like the calm before the storm. అటువంటి సమాధానం చూస్తే గొప్ప తుఫాను ముందేదో నిశ్శబ్దంగా ఉన్నట్లుగా ఉంటుంది. God's peace, God-given peace never fails. దేవుడిచ్చేటువంటి సమాధానం అది ఎన్నడూ తప్పిపోదు. Jeremiah says that his compassions never fail. ఇర్మియా అంటాడు ఆయన యొక్క వాత్సల్యత ఆయన యొక్క కనికరం ఎన్నడూ తప్పిపోదు They అంటాడు. are new every morning. ప్రతిదినము నూతనముగా Oh, ఉందంటాడు. great is thy faithfulness. ఓ ప్రభువా నీ విశ్వాస్యత ఎంతో In గొప్పదంటాడు. these end days, ఈ అంత దినాల్లో so beware of this misleading people. ఈ యొక్క తప్పు దిశ పట్టించేటువంటి మనుషుల విషయం జాగ్రత్తగా In ఉండాలి. Matthew 24:4, మత్తయి సువార్త 24:4 Jesus says, యేసు ప్రభువారు అన్నారు take heed that no man deceive you. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి అంటాడు. Someone said that today there are 140 world peace organizations. ఎవరో ఇలాగ అంటా వచ్చినారు ఈ దినాల్లో ప్రపంచంలో చూస్తే 140 ఆ యొక్క సమాధాన సంబంధమైనటువంటి సంస్థలు ఉన్నాయి. శాంతి సంస్థలు ఆ ప్రపంచ శాంతి సంస్థలు ఉన్నాయి. 140 are there. 140 ఉన్నాయి. Yet no peace. అయినా కూడా సమాధానం లేదు. There won't be lasting peace till Jesus comes to the second time. యేసు ప్రభువారు రెండోసారి వచ్చేంత వరకు కూడా ఈ శాశ్వతమైనటువంటి సమాధానం ఉండదు. And fourthly, నాలుగోది we have seen the substance of peace. మనము సమాధానం అంటే ఏంటో చూసాం. Secondly, we have seen the sources of peace. మనము సమాధానానికి మూలం ఏంటో చూసాం. Thirdly, we have seen the semblance of peace. It looks like peace, but it is not peace. మూడోదిగా చూస్తే నకిలీ పరమైనటువంటి సమాధానం అంటే ఏంటో చూసాం. Fourthly, నాలుగోది the spoilers of peace. ఈ యొక్క సమాధానాన్ని పాడు చేసేవారు. And who are the spoilers of peace? ఈ సమాధానాన్ని పాడు చేసేది ఎవరు? Doubt is the spoiler of peace. అనుమానం అనేటువంటిది సమాధానాన్ని పాడు That's చేస్తుంది. why Jesus Christ said in John 14:1, అందుకొరకు యేసు ప్రభువారు యోహాను సువార్త 14:1 అన్నాడు, let not your heart be troubled. You believe in me. You believe in God, believe also in me. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. Satan creates doubts. సాతానుడు అనుమానాలు పుట్టిస్తాడు. It is his weapon right from the Garden of Eden. అది ఏదైనా మనం మొదలుకొని అది వాడి యొక్క ఆయుధముగా So ఉంటా never వస్తుంది. doubt God's word. కాబట్టి ఎన్నడూ కూడా దేవుని యొక్క వాక్యంపై అనుమానం కలిగి If ఉండవద్దు. you doubt God's word, you are dishonoring him. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని అనుమానిస్తా ఉంటే ఆయన నువ్వు ఘనహీనపరుస్తా ఉన్నావు. Be anxious for nothing. దేని గురించి విచారపడొద్దు, చింతించొద్దు. Then the peace of God will rule your heart. అప్పుడు దేవుని యొక్క సమాధానం మీ హృదయంలో పరిపాలిస్తుంది. So not only doubt, but disobedience to God's word also spoil your God-given peace. అనుమానం మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపించడం కూడా నీ సమాధానాన్ని పాడు In చేస్తుంది. Psalm 119:165, 119వ కీర్తన 165లో it is written like this. ఇలా రాయబడతా Psalm వచ్చింది. 119, 119వ కీర్తన 165. 165. Great peace have they which love thy law, and nothing shall offend them. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టిలుటకు కారణమేమీ That's లేదు. why Paul is writing in Colossians 3:15. అందుకొరకే పౌలు కొలెస్సీలకు రాసిన పత్రిక 3:15లో అంటాడు, And let the peace of God rule in your hearts, to the which also you were called in one body, and be thankful. దేవుని యొక్క సమాధానం క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనియుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడుతురి. So, మరియు dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, what about you? నీ సంగతి ఏంటి? Are you enjoying true peace? నువ్వు నిజమైన సమాధానాన్ని ఆనందిస్తున్నావా? It's only available in Lord Jesus Christ. అది కేవలం యేసు ప్రభు వారి నందు మాత్రమే అందుబాటులో He ఉంది. is the Prince of Peace. ఆయనే సమాధానాధిపతి. Come to him. ఆయన ఎదుగురా, Receive him as your personal Savior and Lord. ఆయనను వ్యక్తిగతమైనటువంటి రక్షకునిగా ప్రభువుగా అంగీకరించు. Then let the peace of God rule your heart. అప్పుడు సమాధానాధిపతి అయినటువంటి దేవుడు నీ హృదయాన్ని పరిపాలిస్తాడు. Oh, may God help you. దేవుడు నీకు సహాయపడును గాక. Shall we pray? ప్రార్థన చేస్తాం. Father, we praise thee, O Lord. Thou knowest
very well that we need peace. ప్రభువా మేము సమాధానం మాకు కావాలన్నటువంటి సంగతి నువ్వు బాగుగా ఎరిగినటువంటి That's why you దేవుడు. have come into this world as Prince of Peace. అందుకొరకే ప్రభువా నీవు ఈ లోకములోనికి సమాధానాధిపతిగా There వచ్చావు. are so many world peace organizations, but there is no peace. తండ్రి యొక్క లోకంలో చూస్తే అనేకమైనటువంటి ఆ యొక్క ఐక్యరాజ్య సమితిలు ఉన్నాయి, అయినా కూడా సమాధానం లేదు. But, O Lord, today thou art offering peace ఆయన కూడా నువ్వు ఈ దినాన మాకు సమాధానం అనుగ్రహిస్తావు. in our assemblies, మా సమాజాల్లో, in our families, మా యొక్క కుటుంబాల్లో, and in our own lives. మా సొంత జీవితాల్లో Grant that peace. ప్రభువా సమాధానం అనుగ్రహించు. Just now we have meditated the substance, the meaning of the peace. ప్రభుత్వ సమాధానం అంటే ఏంటో ఇప్పుడే We ధ్యానించిన have seen the source of peace, that is you. తన సమాధానానికి మూలమైనటువంటి నిన్ను గురించి ధ్యానించిన. And also we have seen about the semblance of peace, that is which looks like peace but which is not peace. తండ్రి నకిలీ సమాధానం గురించి అంటే అది సమాధానంగా కనబడుతుంది కానీ నిజమైనటువంటి సమాధానం కాదు అనే సంగతి And also we చూసాం. have seen the spoilers of the peace. తిరిగి సమాధానాన్ని పాడు చేసే విషయాలు కూడా చూసాం. Take away all the doubts from our hearts. ప్రభువా మా హృదయాల్లో ఉన్న అన్ని అనుమానాలు తొలగించు. And also give us the humility to obey the word of God. ప్రభువా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించేటువంటి ఆ దీనత్వాన్ని ఇవ్వండి. Thus we may enjoy thy peace. తద్వారా నీ సమాధానం మేము ఆనందించినట్లుగా Guide us చేయండి. throughout this day. ప్రభువా దినమంతటి కొరకే మీరు మమ్మల్ని In నడిపించండి. Jesus' precious name we pray. యేసు ప్రభువా అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.